భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో మైలురాయి సాధించేందుకు సిద్ధమవుతుంది. ఇవాళ బ్లూ బర్డ్ బ్లాక్ 2 రాకెట్ ప్రయోగానికి రెడీ అయింది. కాసేపట్లో శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం రెండో లాంచ్ ప్యాడ్ నుంచి LVM-3 M6 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ మిషన్ ద్వారా అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ కంపెనీ రూపొందించిన బ్లూ బర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని భూమి నుంచి సుమారు 520 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లో ఎర్త్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి నిన్న కౌంటౌన్ ప్రారంభమైంది. ఇస్రో బాహుబలిగా పిలిచే LVM-3 రాకెట్ ద్వారా సుమారు 6,100 కిలోగ్రాముల బరువు ఉన్న ఈ ఉపగ్రహాన్ని పంపనున్నారు. ఇది ఇస్రో చరిత్రలో LVM-3 ద్వారా లో ఎర్త్ ఆర్బిట్లోకి పంపుతున్న అతి భారీ వాణిజ్య ఉపగ్రహం కావడం విశేషం. ప్రయోగం ప్రారంభమైన 15 నిమిషాల 7 సెకండ్ల తర్వాత ఉపగ్రహం రాకెట్ నుంచి విడిపోనుంది. ఈ ప్రయోగానికి వాతావరణం అత్యంత అనుకూలంగా ఉంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో మైలురాయి సాధించేందుకు సిద్ధమవుతుంది. ఇవాళ బ్లూ బర్డ్ బ్లాక్ 2 రాకెట్ ప్రయోగానికి రెడీ అయింది. కాసేపట్లో శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం రెండో లాంచ్ ప్యాడ్ నుంచి LVM-3 M6 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ మిషన్ ద్వారా అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ కంపెనీ రూపొందించిన బ్లూ బర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని భూమి నుంచి సుమారు 520 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లో ఎర్త్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి నిన్న కౌంటౌన్ ప్రారంభమైంది. ఇస్రో బాహుబలిగా పిలిచే LVM-3 రాకెట్ ద్వారా సుమారు 6,100 కిలోగ్రాముల బరువు ఉన్న ఈ ఉపగ్రహాన్ని పంపనున్నారు. ఇది ఇస్రో చరిత్రలో LVM-3 ద్వారా లో ఎర్త్ ఆర్బిట్లోకి పంపుతున్న అతి భారీ వాణిజ్య ఉపగ్రహం కావడం విశేషం. ప్రయోగం ప్రారంభమైన 15 నిమిషాల 7 సెకండ్ల తర్వాత ఉపగ్రహం రాకెట్ నుంచి విడిపోనుంది. ఈ ప్రయోగానికి వాతావరణం అత్యంత అనుకూలంగా ఉంది. రైట్, ఇక భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో మైలురాయి సాధించేందుకైతే సిద్ధమవుతుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, ఇవాళ బ్లూ బర్డ్ బ్లాక్ 2 రాకెట్ ప్రయోగానికి రెడీ అయింది. కాసేపట్లో శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం రెండో లాంచ్ ప్యాడ్ నుంచి అయితే ఈ రాకెట్ ప్రయోగం జరగనుంది. ఏంటి డీటెయిల్స్? థ్యాంక్ యూ అనిల్. ఏదైతే బ్లూ బర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఏదైతే భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారో అమెరికాకు చెందినటువంటి ఈ ఉపగ్రహాన్ని వాణిజ్య ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్న పరిస్థితి. అయితే LVM-03 M6 అనేటటువంటి వాహక నౌక ద్వారా దీన్ని నింగిలోకి పంపనున్నారు. రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి దీన్ని పంపేందుకు అయితే సర్వం సిద్ధమైంది. ఏదైతే కమ్యూనికేషన్ వ్యవస్థను డెవలప్ చేసేందుకు ఈ ఉపగ్రహాన్ని ఇందులోకి పంపుతున్నట్టు శాస్త్రవేత్తలు తెలియజేశారు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే సిగ్నల్ వ్యవస్థని చెక్ చేసేందుకు నిన్ననే కొంత ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అని చెప్పాలి. లాంచ్ ప్యాడ్ నుంచే దీన్ని చెక్ చేసిన పరిస్థితి. సిగ్నల్ వ్యవస్థని ఏదైతే రాకెట్ ఉపగ్రహం నుంచి సిగ్నల్స్ ని టవర్ నుంచి మళ్ళీ రాకెట్ కి తీసుకున్నట్టు కూడా ఇస్రో శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఏదైతే దీనికి సంబంధించినటువంటి రాకెట్ ని వదిలేందుకు ముందు చేసినటువంటి సమావేశంలో కూడా ఈ యొక్క సిగ్నల్స్ వ్యవస్థ విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు కొంత సంతోషం వ్యక్తం చేశారు. అలాగే రాబోయేటటువంటి 2027 వరకు కూడా ఏదైతే ఇస్రో ఎలాంటి ముందుకెళ్లబోతుంది అంటే గగనయాన్ గాని ఇంకా మరి కొన్ని ప్రయోగాలు గగనయాన్, చంద్రయాన్ అలాగే మానవ రహిత ఉపగ్రహాలను ఇందులోకి పంపేందుకు తీసుకున్నటువంటి చర్యలను కూడా ఇస్రో చైర్మన్ నారాయణ తెలియజేస్తున్న పరిస్థితి. అయితే ఈ రోజు జరిగినటువంటి ఉపగ్రహం 8 గంటల 54 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇది 13 నిమిషాల్లో ఈ యొక్క ఉపగ్రహానికి సంబంధించినటువంటి మొత్తం ప్రక్రియ పూర్తి కానుంది. భూకక్షలోకి అత్యంత తక్కువ కక్షలోకి దీన్ని వదిలిపెట్టనున్నారు. అక్కడి నుంచి ఈ యొక్క శాటిలైట్ విడిపోనుంది ఆ రాడార్ నుంచి. ఇది సిగ్నల్ వ్యవస్థని కమ్యూనికేషన్ సిగ్నల్ వ్యవస్థని డెవలప్ చేసేందుకైతే ఈ ఉపగ్రహం చేస్తున్నట్టు కూడా ఇస్రో శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అనిల్. రైట్ చరిత్, థ్యాంక్ యూ.
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో రవాణా శాఖ మహబూబ్నగర్ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. నిన్న హైదరాబాద్ బోయిన్పల్లిలోని ఆర్ఆర్ నగర్లో గల ఆయన నివాసంతో పాటు దాదాపు 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలో అధికారులు భారీగా ఆస్తులను గుర్తించారు. కిషన్ నాయక్ 100 కోట్లకు పైనే ఆస్తులను గుర్తించారు అధికారులు. ఇక పెట్రోల్ బంకులు, షాపింగ్ కాంప్లెక్స్లు, హోటళ్లు, స్థిర చరాస్తులతో పాటు బ్యాంకు లాకర్లలో కిలోన్నర బంగారం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కిషన్ నాయక్ను అరెస్టు చేసిన పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇవాళ బ్యాంకు లాకర్ను ఏసీబీ అధికారులు తెరవనున్నారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇంటిపై యొక్క సోదాలు కూడా నిర్వహించారు. ముఖ్యంగా చూస్తే ఆదాయానికి మించి ఆస్తులున్నాయని చెప్పి కూడా ఇప్పటికే ఏసీబీకి యొక్క ఇన్ఫర్మేషన్ రావడంతో ఒక డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ కు సంబంధించిన పూర్తిగా వారి కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వారి ఇళ్లలో కూడా యొక్క సోదాలు నిర్వహించారు. మొత్తం 6 చోట్ల దీనికి సంబంధించి కూడా సోదాలు నిర్వహించిన పరిస్థితి చూస్తున్నాము. మహబూబ్ నగర్ తో పాటు అంతేకాకుండా రంగారెడ్డి, ఇటు హైదరాబాద్ లో కూడా యొక్క సోదాలు నిర్వహించిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఈ యొక్క సోదాల్లో మాత్రం కిషన్ నాయక్ సంబంధించి 100 కోట్లకు పైగా కూడా ఈ యొక్క అక్రమ ఆస్తులు గుర్తించినట్లుగా దీనికి సంబంధించి మనకు సమాచారం తెలుస్తుంది. అయితే డిటిసి కిషన్ నాయక్ ని ఇప్పటికే కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో 14 రోజులు ఈ యొక్క కోర్టు రిమాండ్ కూడా తరలించారు. అయితే దీంతో ఇంకా అతని బ్యాంకు లాకర్లకు సంబంధించి కూడా ఇంకా తెరవాల్సి ఉంది. అయితే ఈ యొక్క బ్యాంకు లాకర్లు నేడు తెరిచే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక కిషన్ నాయక్ సంబంధించిన ఆస్తులు పూర్తిగా ఒక్కొక్కటి కూడా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో బ్యాంకు లాకర్లు మాత్రం చాలా కీలకంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా బంగారం సంబంధించి పూర్తిగా అతను యొక్క ఏసీపీ రైట్స్ జరుగుతాయని చెప్పి ముందే ఊహించిన అతను పూర్తిగా బంగారాన్ని కూడా పాత బజార్లోని ఒక అజిత్ జ్యువెలర్లో ఉంచినట్లుగా దీనికి సంబంధించి ఇటు ఏసీబీ అధికారులు గుర్తించారు. మొత్తానికి నిజామాబాద్ లో మాత్రము కోట్ల విలువ చేసే కమర్షియల్ ప్రాపర్టీస్ సంబంధించిన వాటిని కూడా గుర్తించారు. ఇంకా యొక్క బ్యాంకు లాకర్ తెరిస్తే మాత్రం ఇంకా ఎన్ని కోట్లకు సంబంధించిన ఆస్తులు వెలుగులోకి వస్తాయని మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా పూర్తిగా దీనికి సంబంధించి తనిఖీలు ముగించిన దాని తర్వాత ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించాడనేది మాత్రం చెప్తామని చెప్పి మరోవైపు ఏసీబీకి సంబంధించిన అధికారులు కూడా అంటున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ. తెలంగాణపై చలి పంజా విసురుతుంది. ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసురుతుంది. వరుసగా కొన్ని రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జిల్లా వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సుమారుగా 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. ఇక సాయంత్రం 5 గంటలైతే చీకటి పడటం, చలి బాగా ఉండడంతో జనసంచారం తగ్గిపోయింది. ఇక చలికి తట్టుకోలేక వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. చలికి జలుబు, దగ్గు, జ్వరాలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఇంకా జిల్లాలో చలికి సంబంధించి మరింత సమాచారం మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జిల్లాలో చలి తీవ్రత పులిలాగా మనకు పంజా విసురుతున్నట్టు మనకు కనిపిస్తుంది. సింగిల్ డిజిట్ తోటి గత 20 రోజుల నుంచి చలి ఇదే విధంగా తోటి ప్రజలు చాలా ఇబ్బంది పరంగా పడుతున్నారు. ఇక్కడ ఇది అడవుల జిల్లా కాబట్టి ఇక్కడ చలి చాలా ఎక్కువ ఉంటుంది. సముద్రానికి 126 మీటర్ల ఎత్తులో ఉండటంతో ఇక్కడ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. చలికి రక్షణ కోసం దుప్పట్ల వాళ్ళ మనం చూస్తున్నాము. వీళ్ళు ఉదయాన్నే 5 గంటలకు లేచి వీళ్ళు తీసుకొని పోయి పల్లెటూరులు అమ్ముతున్నారు. వీళ్ళు ఒక అమ్మడానికి వీళ్ళు బయలుదేరుతున్న పరిస్థితి. వీళ్ళ వ్యాపారం అయితే చాలా బాగుంది. అయితే ఈ చలి తీవ్రతను చూస్తుంటే మనకు చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ మార్నింగ్ వాకర్స్ కానీ కొందరు కంపల్సరీ వాకర్ చేసే వాళ్ళు మాత్రం ఎండ వెళ్ళిన తర్వాత కనిపిస్తుంది. ఇక్కడ మనం గ్రౌండ్లో చూసినా కూడా ఎక్కడ కనిపిస్తుంది. ఈ చలి
పులిలాగా మనకు ప్రభావితం చూపిస్తుంది ఇక్కడ. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నోళ్ళు వాళ్ళు చాలా అవస్థపడుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. జిల్లా మొత్తంలో 5 నుంచి 6 మధ్య నమోదు కావడంతో మనకు ప్రాబ్లం అవుతుంది. 5 నుంచి 6 డిగ్రీ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మనకు ఇక్కడ సింగిల్ డిజిట్ అందరూ పాడుతున్నారు. ఇక్కడ మనతో పాటు ఒక వాకర్ ఉన్నారు. చెప్పండి చలి ఏ విధంగా ఉంది? బాగుంది సార్ ఈసారి. ఎలా అంటే ఇప్పుడు ఈ చలితోటి ఇప్పుడు సర్ది కానీ జ్వరం కానీ వస్తున్నాయి అందరు చిన్నపిల్లలకు అందరు వస్తున్నాయి సార్, వస్తున్నాయి జ్వరాలు సర్దిలు బాగా అవుతున్నాయి. చిన్నపిల్లలు పెద్దోళ్ళకు కూడా అవుతున్నాయి సార్. సో చలి తీవ్రతతోటి ఇక్కడ చిన్నపిల్లలకు కానీ అస్తమా వ్యాధి ఉన్న కానీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు వాళ్ళు జాగ్రత్త ఉండాలని చెప్పేసి డాక్టర్ కూడా చెప్తున్నారు. ఈ సింగిల్ డిజిట్ నమ్మతో ప్రతి ఒక్కరు కూడా మనకు చలి జ్వరాలతో పాటు వస్తుంది చెప్పి. ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అడవుల జిల్లా కాబట్టి ఇక్కడ ఎక్కువ తీవ్రత ఉంటుంది. సింగిల్ డిజిట్ అవడం ఇది ఇక్కడ ఉన్న చలి పులిలాగా మనకు ఇక్కడ వాటర్ను ముడితే షాక్ కొట్టే విధంగా ఉన్నది. ఇప్పుడు మనకు సమయం 7 అయిపోతున్నా కానీ ఇంకా తెల్లారడం లేదు, చలి ఇంకా తగ్గడం లేదు. ఇది ఇక్కడ ఉన్న చలి పరిస్థితి. కెమెరామెన్ సురేష్ శ్రీనివాస్, రాజ్ న్యూస్, ఆదిలాబాద్. ఓవైపు చలి, మరోవైపు తీవ్ర కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నగరంలో గాలి నాణ్యత సూచిక మరోసారి ప్రమాదకర స్థాయిలో నమోదైంది. 6 నుంచి 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైంది. ఇక కాలుష్యం ప్రమాదకర స్థాయిలో నమోదవడంతో అక్కడ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 355కి చేరి తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇక కాలుష్యానికి తోడు నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. ఫలితంగా రోడ్డు, రైలు, విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. శ్రీలంకతో జరుగుతున్న 5 టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా విశాఖపట్నంలో జరిగిన 2వ మ్యాచ్లో భారత మహిళల జట్టు అద్భుత విజయం సాధించింది. 129 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన టీమిండియా 11.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సిరీస్లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక షెఫాలి వర్మ అద్భుతమైన బ్యాటింగ్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అందించే ప్రయోజనాల అమలు కోసం సర్వే చేపట్టనున్నారు. ఇక ప్రతి కుటుంబ వివరాలను ప్రభుత్వం సేకరించనుంది. అవినీతిపై ఉక్కుపాదం మోపేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ప్రధానంగా రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన అధికారులపై అక్రమ సంపాదన ఆరోపణలు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. విజయనగరం, విశాఖ, ఎన్టీఆర్, సత్యసాయి జిల్లాలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సంబంధించిన అధికారులు, ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తుల నివాసాల్లో ఈ సోదాలు కొనసాగాయి. సోదాల సమయంలో కీలక ఫైళ్లు, కంప్యూటర్ డేటా, లావాదేవీలకు సంబంధించిన రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలించినట్టు సమాచారం.
విజయనగరం జిల్లా భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చెందిన రామకృష్ణతో పాటు సహా ఉద్యోగులు మరో ప్రైవేటు ఉద్యోగి నివాసాల్లో ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇక విశాఖలోని 4 ప్రాంతాల్లో సోదాలు కొనసాగాయి. పెందుర్తి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఉద్యోగుల ఇళ్లలో, ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో తనిఖీలు చేశారు ఏసీబీ అధికారులు. సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరులో తనిఖీలు నిర్వహించారు. భూముల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, డాక్యుమెంట్ల నమోదు విషయంలో అక్రమ లావాదేవీలు జరిగినట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ రైడ్స్ జరిగినట్టు తెలుస్తుంది. ఏసీబీ సోదాలతో రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేసే అధికారుల్లో భయం నెలకొంది. టాలీవుడ్ నటుడు శివాజీ వ్యాఖ్యలు పెను దుమారం సృష్టిస్తున్నాయి. ఆయన చిల్లర కామెంట్లపై మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అటు మా అసోసియేషన్కు ఫిర్యాదు, ఇటు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులతో ఇష్యూ హీటెక్కింది. దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేస్తున్నాయి. హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకొని పోతే దరిద్రం అనుభవించాల్సి వస్తుందన్నారు నటుడు శివాజీ. మీ అందం చీరలోనో నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనిపించే దానిలో ఏముండదని వెకిలి మాటలు మాట్లాడారు. అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేద్ర ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల. అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటది. అలాగే స్త్రీ మా అమ్మ. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా. ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన దేశ భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. సినీ ప్రముఖులతో పాటు మహిళా సంఘాల నేతలు, నెటిజన్స్ ఆయన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. ఇలాంటి దుస్తులు ధరించాలో చెప్పాల్సిన అవసరం లేదంటూ ఘాటుగానే స్పందించారు. తప్పు డ్రెస్సింగ్లో లేదని, చూసే చూపులోనే ఉందంటూ మండిపడుతున్నారు. సింగర్ చిన్మయ్ అయితే శివాజీని ఏకంగా పోకిరిలా హీరో అని విమర్శించారు. బూతు పదాలతో హీరోయిన్లకు అనవసరపు సలహాలు ఇచ్చిన శివాజీ ముందుగా జీన్స్, హుడీ ధరించకుండా ధోతి కట్టుకొని భారతీయ సంప్రదాయాన్ని అనుసరించాలంటూ ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. యాంకర్ అనసూయ కూడా శివాజీ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇది నా శరీరం, నీది కాదు అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, ఫ్యాషన్. ఎవరికి ఏది నప్పితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తాడు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టుంది. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా, ఇది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనల్ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉన్నాయి. మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పక్కన పెడితే మీకు బిర్యానీ కావాలని ఉంటుంది, అలాంటిది ఇట్స్ పర్సనల్. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన మీద. డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, ఫ్యాషన్. ఎవరికి ఏది నప్పితే అది వేసుకోవాలి. ఆయన జస్ట్
శివాజీ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో పలువురు మహిళలు నటీనటులు తీవ్రంగా స్పందిస్తున్నారు. దుస్తుల పేరుతో మహిళలను ఒక చట్రంలో బిగించడం సరైనది కాదని మండిపడుతున్నారు. మంచు మనోజ్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. శివాజీ పేరెత్తకుండా ఆయన తరపున మహిళా లోకానికి క్షమాపణలు చెప్పారు. మరోవైపు హీరో శివాజీ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది. సినీ వేడుకల్లో మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు చైర్పర్సన్ నేరెల శారద. మహిళల గురించి అవమానకరంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి ఇరుక్కుపోయాడు మంగపతి. ఇంటా బయట విమర్శలు రావడంతో ఎట్టకేలకు క్షమాపణ చెప్పారు హీరో శివాజీ. హలో అండి, నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్ గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్ లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను, మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి, కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా. థ్యాంక్ యూ. హలో అండి, నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. తెలంగాణ హైకోర్టులో గ్రూప్ 1 ఫలితాలపై దాఖలైన పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. నిన్న పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనలు ముగిశాయి. ప్రతివాదుల తరపు న్యాయవాదులు ఇవాళ తమ వాదనలు వినిపించనున్నారు. పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న కారణంగా మార్కుల తుది జాబితా, జనరల్ ర్యాంకింగ్ జాబితాల రద్దుతో పాటు తాజాగా పరీక్షలు నిర్వహించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీలపై హైకోర్టు విచారించింది. తెలంగాణ హైకోర్టులో గ్రూప్ 1 ఫలితాలపై దాఖలైన పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. నిన్న పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనలు ముగిశాయి. ప్రతివాదుల తరపు న్యాయవాదులు ఇవాళ తమ వాదనలు వినిపించనున్నారు. పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న కారణంగా మార్కుల తుది జాబితా, జనరల్ ర్యాంకింగ్ జాబితాల రద్దుతో పాటు తాజాగా పరీక్షలు నిర్వహించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీలపై హైకోర్టు విచారించింది.
వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గంలోని పులివెందులలో పర్యటిస్తున్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ ఇడుపులపాయలో పర్యటించనున్నారు. ఇక క్రిస్మస్ వేడుకల్లో జగన్ పాల్గొననున్నారు. ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులతో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొననున్నారు. ఇక అనంతరం వైసీపీ శ్రేణులతో భేటీ కానున్నారు. వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గంలోని పులివెందులలో పర్యటిస్తున్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ ఇడుపులపాయలో పర్యటించనున్నారు. ఇక క్రిస్మస్ వేడుకల్లో జగన్ పాల్గొననున్నారు. ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులతో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొననున్నారు. అనంతరం వైసీపీ శ్రేణులతో భేటీ కానున్నారు.